ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియాలోని ఒక ప్రత్యేకమైన ఫ్యూయల్ కంపెనీ అయిన నయారా ఎనర్జీ సక్సెస్ఫుల్ ఎలా అయిందో, అసలు దాని వెనక ఉన్న కథనం ఏమిటో తెలుసుకుందాం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్రోల్, డీజిల్, ఇంధన వనరుల పాత్ర ఎంత ప్రధానమో మనందరికీ తెలుసు. ఈ రంగంలో ఒక పెద్ద మలుపు తిప్పిన సంస్థే నయారా ఎనర్జీ. ఇంధన ఉత్పత్తి, శుద్ధి, సరఫరాలలో ఈ సంస్థ ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. విజయానికి వెనుక ఉన్న కృషి, సవాళ్లు, వ్యూహాలు ఇవే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నయారా ఎనర్జీ మొదట ఎస్ఆర్ ఆయిల్ పేరిట 1969లో ఎస్ఆర్ గ్రూప్ ద్వారా స్థాపించబడింది. మొదట షిప్పింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉన్న ఎస్ఆర్ తర్వాత ఇంధన రంగంలో అడుగుపెట్టింది. ఆ సమయానికి దేశంలో ప్రైవేట్ రిఫైనరీలు చాలా అరుదు. కానీ ధైర్యంగా గుజరాత్లోని వడియార్ అనే ప్రదేశంలో రిఫైనరీ నిర్మాణం చేపట్టారు. ఇది దేశంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీగా నిలిచింది. ఒక పెద్ద రిఫైనరీ కట్టడం అంత తేలిక కాదు. అనేక ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ అనుమతులు, మార్కెట్లో తలెత్తిన ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకులు కూడా వారిని కుదిపేశాయి. అయినప్పటికీ ప్రాజెక్టును వదలకుండా పట్టుదలతో ముందుకు సాగించారు. 2008లో మొదటిసారి రిఫైనరీలలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఒకసారి ఉత్పత్తి మొదలైన తరువాత నయారా వెనక్కి తిరిగి చూడలేదు. గుజరాత్ వడియార్ రిఫైనరీ రోజురోజుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఇది 20 మిలియన్ టన్నులకు పైగా శుద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు, ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించే రిఫైనరీగా గుర్తింపు పొందింది. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ఇలా అన్ని రకాల ఇంధనాలు ఇక్కడ తయారవుతున్నాయి. రోడ్డు రవాణా, వాణిజ్య రవాణా, వాయు రవాణా ప్రతి రంగానికి ఇంధనం అందిస్తుంది. 2017లో ఎస్ఆర్ ఆయిల్ని రష్యా కంపెనీ రోజ్ నెఫ్ట్ మరి వారి భాగస్వాములు కొనుగోలు చేశారు. అదే సమయంలో ఎస్ఆర్ ఆయిల్ పేరు మారి నయారా ఎనర్జీ పేరుగా మొదలైంది. రష్యా ఇంధన దిగ్గజం రోజ్ నెఫ్ట్ సహకారం నయారాకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు తెచ్చింది. పెట్టుబడులు పెరగడంతో రిఫైనరీ మరింత విస్తరించబడింది. నేడు నయారా 6,000కు పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం వ్యాపారమే కాకుండా నయారా సామాజిక బాధ్యతలోనూ ముందుంటుంది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వడియార్ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. స్థానిక సమాజ అభివృద్ధి కోసం పాఠశాలలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. నేడు ప్రపంచ పచ్చశక్తి వైపు అడుగులు వేస్తుంది. నయారా కూడా పునరుత్పత్తి శక్తి కేంద్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు రచిస్తుంది. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఫ్యూయల్, పర్యావరణ రహిత టెక్నాలజీపై ఇది దృష్టి పెడుతుంది. దేశ ఆర్థిక వృద్ధిలో శక్తి భద్రతలో నయారా కీలక పాత్ర పోషించబోతుంది. చిన్న ఆరంభం నుంచి అంతర్జాతీయ విజయానికి ఇది నయారా ఫ్యూయల్ ఎనర్జీ ప్రస్థానం. సవాళ్లను జయించి నమ్మకాన్ని సంపాదించి దేశానికి ఇంధనం అందించిన సంస్థగా కృషి ఉంటే కేవలం సాధ్యమే. అలాగే ఇది ప్రగతి పదంలో దూసుకుపోతుంది. థ్యాంక్ యూ.